హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తమిళనాడులో ఎన్నికల ముఖ చిత్రం కంప్లీట్గా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. సమూల మార్పులు, ప్రక్షాళన జరగబోతోందా అనిపిస్తోంది. ఇప్పటి వరకు దశాబ్దాలుగా సనాతన ధర్మ వ్యతిరేకుల పరిపాలన సాగింది. ఇవాళ సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించడంతో ఒక విశేష స్పందన తమిళనాడు నుంచి వ్యక్తమవుతోంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది తమిళ రాజకీయాల్లో అని చెప్పాలి. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, రెస్పెక్టెడ్ ఈపీఎస్ తమిళనాడు సార్. ఈపీఎస్ అంటే ఎడప్పడి కె పళనిస్వామి. ఆయన అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రస్తుతం. ఆయన అన్నాడీఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. My heartfelt gratitude to AIADMK and its supporters on the momentous occasion of its 53rd anniversary. The legacy of revolutionary leader Puratchi Thalaivar MGR and the visionary leadership of Puratchi Thalaivi Amma continue to inspire millions across generations. Their unwavering commitment to equality, social justice, and the governance model of everything for everyone is a బీకాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా అందరికీ ఆదర్శం మీరు చూపిన ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ అన్ని సమానంగా సమానత్వంతో ఏ రకంగా అయితే మీరు ఒక దిశానిర్దేశం చేశారు, మా అందరికి కూడా ఆదర్శం అది అని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ ఇవాళ ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి. దానికి వెంటనే పళనిస్వామి గారు కూడా ఆయన రిప్లై ఇచ్చారు. థ్యాంక్స్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ విషింగ్ ఫర్ 53rd ఫౌండేషన్ డే ఆఫ్ అవర్ పార్టీ అని చెప్పేసి ఆయన కూడా ఇచ్చారు. దీని మీద తమిళ రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా మొన్న ఇంతకుముందు చెప్పాను కదా, ప్రకాష్ రాజ్ గారు కూడా దీని మీద మాట్లాడారు. సో ఎందుకు ఇంత ప్రేమ ఉన్నట్టుండి ఎంజీఆర్ మీద ఎందుకు ఇంత ప్రేమ అని. తమిళ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది. తమిళ రాజకీయాల్లో ఏదో పెద్ద స్కెచ్ అయితే పడింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, జనసేన అలాగే బీజేపీ ఇద్దరూ కలిసి అన్నాడీఎంకేతో కలిసి ఈసారి కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక కొత్త రకమైన రాజకీయాన్ని, సరికొత్త రాజకీయాన్ని తమిళనాడుకు పరిచయం చేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పాలి. కేవలం తమిళనాడే కాదు, ఓవరాల్గా దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్చ అయితే చాలా జరుగుతూ ఉంది. సో ఇవాళ తమిళనాడులో ఆయన చేసిన స్టేట్మెంట్ల తర్వాత కూడా తమిళనాడులో విపరీతమైన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుందన్నమాట. ఆయన చేసిన ఇంటర్వ్యూకి ఒక తమిళ ఛానల్, తంతి అనే తమిళ ఛానల్ చేసిన ఇంటర్వ్యూ కావచ్చు, ఇతర యూట్యూబ్ ఛానల్స్లో కానీ చర్చల్లో కానీ కేవలం డిఎంకేకి సంబంధించిన ఛానళ్లలో తప్ప మిగతా ఛానళ్ళలో చేసిన చర్చలన్నింటిలో కూడా ఒక పాజిటివ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారికి. ఒక న్యూట్రల్ ఛానల్స్లో కూడా చూస్తే కనుక నేను తమిళనాడు నుంచి మాట్లాడుతున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారిని అడ్మైర్ చేస్తున్నాను అనేవాళ్ళు, ఆయన హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు, చాలా గొప్ప హీరో వచ్చాడు, మరొక హీరో వచ్చాడు అనేవాళ్ళు, ఇలాగా రకరకాల మాటలు వినపడుతున్నాయి. తమిళనాడులో మనం చూస్తే కనుక అట్రాక్షన్ పాలిటిక్స్ ఎక్కువ. చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే గత 5 దశాబ్దాలుగా అక్కడ రాజ్యం ఏలుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయనిధి స్టాలిన్ కూడా ఆల్మోస్ట్ సినిమా నటుడే. ఆయన తాతగారైన కరుణానిధి కూడా సినిమా రచయిత. ఆ తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించి ఎంజీఆర్ కావచ్చు, అలాగే జయలలిత కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా స్టార్సే. సినిమా వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ అక్కడ ఉండటమే ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటే కూడా తమిళనాడులో తెలియని వారు ఎవరూ లేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి సినిమాలు మనకెట్లయితే సూర్య తెలుసు, మనకెట్లయితే విజయ్ తెలుసు, అట్లానే ఇక్కడ తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి సుపరిచితం. విజయ్ చేసిన అనేక సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే విజయ్ అక్కడ తమిళ్లో కూడా చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్గా అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చూపిన ఒక తెగువ, ఒక ధైర్యం, ఒక వేసిన ముందడుగు తమిళ్లో అనేక మందికి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెను మార్పులకు ఇది ఒక సంకేతంగా కూడా మనం చూడొచ్చు.